ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై ఈ దాడులు ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు మల్లాది విష్ణు. దీనికి కౌంటర్ ఇచ్చారు బోండా ఉమా. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక డిమాండ్ రాజకీయ పార్టీగా ప్రజల ముందు పెట్టాము. దానికి నిరాహార దీక్ష చేస్తున్నాం శాంతియుతంగా. ఈరోజు ఉదయం నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ముందస్తుగా సమాచారం పోలీసులకి ఇచ్చినప్పటికీ కూడా, గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఇలాగా దగ్గరుండి ఆపకుండా పోలీసులు టంటు పీకేసి పోలీసుల మీద రాళ్ళు విసిరి రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పని, ఒక భయంకరంగా అందరినీ భయపెట్టాలి అని చెప్పని, గొంతు నొక్కాలి అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. గవర్నర్ పరిపాలన పెట్టాలి. కేంద్రం ఇంటర్ఫీర్ కావాలి. రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పేటటువంటి హక్కు ఉందా లేదా? ఈరోజు ఈ సంఘటన ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా దౌర్జన్యంగా నడుస్తుంది. ఇది పూర్తిగా రౌడిజం ద్వారా నడుస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం ఇది. మీరున్న ఏరియా ఏంటిది? బుడమేరు వంతెన సెంటర్ అంటారు, గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ అంటారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతులు లేవు. ఇది ధర్నాలు చేసుకోవడం స్థలం కాదు. ధర్నాల కోసం మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ధర్నా చౌక్ ఉండేది. నువ్వు ఇక్కడ నడి రోడ్డు మీద కూర్చొని అందరికీ తాగుబోబిచ్చి మందు కొట్టించి వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు లోకేష్ డౌన్, లోకేష్ అవినీతి, ఇంకా అన్నరాని మాటలతో లోకేష్ అంటా ఉంటే మేము పిచ్చోళ్ళమా? నేను అప్పటికి శాంతియుతంగా చెప్పా. ఇక్కడే ఏసీపీ గారు ఉన్నారు చెప్పా, సిఏ గారు ఉన్నారు చెప్పా, అధికారులు తీసుకెళ్ళండి. ఇది చేసుకునే చోటు చేసుకోండి. మీరు ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్లో చేసుకోండి. మీకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు నిరసన వ్యక్తం చేయటం. అంతే తప్పితే అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు ధర్నా చేస్తాం, ఇష్టం వచ్చినట్టు లోకేష్ తిడతాం, ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని తిడతామంటే తోలు తీస్తా.